తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. 6 గ్యారంటీల అమలుపై ఇవాళ కీలక అడుగు పడబోతుంది. ఇవాళ 6 గ్యారంటీల దరఖాస్తు పత్రాన్ని విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. సచివాలయంలో దరఖాస్తు పత్రాన్ని విడుదల చేస్తారు. ఎల్లుండి నుంచి ప్రజాపాలనలో గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నారు. గ్రామ వార్డు సభల్లోనే 6 గ్యారంటీల లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నారు. అయితే దరఖాస్తు పత్రాల కోసం మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటుంది ప్రభుత్వం. తామే పత్రాలను అందిస్తామని చెబుతుంది. 100 మందికి ఒక కౌంటర్ చొప్పున పెట్టి దరఖాస్తులు ఇస్తామని తెలిపింది. మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టాల్సిన అవసరం లేదని, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్సులు ఉంటే చాలని చెబుతుంది. 6 గ్యారంటీల అమలుపై ఇప్పటికే కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. 10 ఏళ్లుగా రేషన్ కార్డుల జారీ లేదు. దాంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి మహిళకు నెల 2,500 రూపాయలు ఖాతాలో జమ చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తారు. రైతు భరోసాలో భాగంగా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు 500 రూపాయల బోనస్ అందిస్తారు. గృహజ్యోతిలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి స్థలం, 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇక ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అందిస్తారు. యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డ్ ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అందించనున్నారు. చేయూతలో భాగంగా నెలవారీ పింఛన్ 4,000, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు అందించనున్నారు.